అందరికీ నమస్కారం. హైదరాబాద్ భారతదేశంలోని 4 మెట్రో నగరాల్లో ఒకటి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 4 ఫ్యూచర్ సిటీలను ఈ దిశగా హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోంది. మరియు మైరాన్ హోమ్స్ 5th సిటీ ఈ ప్రైమ్ లొకేషన్లో ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ను అందిస్తోంది. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి 200 అడుగుల రోడ్డు ఫేసింగ్ ప్రాజెక్ట్, తెలంగాణ ప్రభుత్వ ప్రాతిపదిత ఫ్యూచర్ సిటీ, లక్షలాది ఉద్యోగ అవకాశాలకు సమీపంలో, శ్రీశైలం హైవే కండకూరు వద్ద ప్రైమ్ లొకేషన్, అధిక ROI పొటెన్షియల్. మరిన్ని వివరాల కోసం క్రింద పేర్కొన్న నెంబర్ను సంప్రదించండి. ఇట్స్ నాట్ ఓకే తౌఫిక్ భాయ్. ఏమైందిరా? అరే ప్రతి నెల ఇంతే ట్యాక్స్ కట్టేది, కానీ ఈసారి నా సగం జీతం ట్యాక్స్ లోనే పోయింది. వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కొంచెంసేపు ఆడుకుందాం. అరే లాస్ట్ మంత్ మేనేజర్ గారు నేను బెంచ్ మీద పెడదాం డిస్కస్ చేశాడు కదా, దానివల్ల నీ శాలరీ పోయిందిరా. అది జస్ట్ డిస్కషన్ కదా తౌఫిక్ భాయ్, ఇంకా ఫైనల్ కాలే కదా. అరే డిస్కషన్ కాబట్టి సగం పోయిందిరా, ఫైనల్ అయితే మొత్తం పోయేది. అమ్మో, ఇలా ఖచ్చితంగా జాబ్లోకి వెళ్ళి వీకిచ్చేటట్టు కన్ఫర్మ్. అరే నేను ఒకటి చెప్తా, లాస్ట్ మంత్ మన రవితేజ గారు ఉన్నాడు కదా, వాడికి అలానే శాలరీ కట్టయితే మేనేజర్ గారితో వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు, మొత్తం ప్రాజెక్ట్ ఆడికి ఇచ్చాడు. నువ్వు కూడా వెళ్ళి గొడవ పెట్టుకో. అంతే అంటావా? అంతే, నా మాట నువ్వు అయిపోయింది. వెళ్ళి చెప్తా. ఏంట్రా ఏందన్నా ఇది? ఏమైంది? ఏమవడం ఏంది? నన్ను బెంచ్ మీద పెడతా అని అన్నారు, ఓకే, ఇంకా ఫైనల్ చేయలే కదా, అప్పుడే సగం జీతం కట్ చేస్తారా? నిన్ను బెంచ్ మీద కూర్చోపెడతామన్న డిస్కషన్ వరకు ఓకే, దానికి జీతం కట్టవడం ఏంటి? సగం జీతం కట్ అయిందన్నా ఇడా. రేయ్, బెంచ్ మీద కూర్చోబెడతామన్న డిస్కషన్కి నీకు జీతం కట్టయిందని చెప్పిన ఎదవేపడరా? ఎవరెప్పుడు తౌఫిక్ భాయ్ చెప్పిండు. రే తౌఫిక్, ఆ ఎదవ చెప్పాడంట, ఈ ఎదవ నమ్మాడంట. రే ఆ నిన్ను ఎదవని చేశాడరా. సారీరా, ఏదో చిన్న ప్రాంక్ ప్లే చేశా అంతే. రే ఇది ఆఫీస్ అనుకున్నావు లేకపోతే యూట్యూబ్ ఛానల్ అనుకున్నావు ప్రాంకులు చేయడానికి? యూజ్లెస్ ఫెలో. సారీ అన్న. ఈ 3 నెలలు క్యుములేటివ్ ట్యాక్స్ కట్ అవుద్దిరా, అందుకే ఈ నెల నీకు ఎక్కువ ట్యాక్స్ కట్ అయినట్టుంది. క్యుములేటివ్ ట్యాక్సా? ఏం తౌఫిక్ భాయ్, నిర్మలకి ఏమన్నా కొత్త ట్యాక్స్ పెట్టిందా? నాకేం తెలిసిపోయి. ఒరేయ్ అది కొత్త ట్యాక్స్ కాదురా, నువ్వు ఇయర్ స్టార్టింగ్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిక్లేర్ చేస్తావు కదా, ఇయర్ ఎండ్ లో ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిక్లేర్ చేసిన దానికి ప్రూఫ్లు సబ్మిట్ చేయాలి. అప్పుడు బ్యాలెన్స్ ట్యాక్స్ ఎంత కట్ అవ్వాలో క్యాలిక్యులేట్ చేసుకుని ఈ 3 నెలలు కట్ చేస్తారు. ఇంతకీ నువ్వు ప్రూఫ్లు సబ్మిట్ చేసావా లేదా? ప్రూఫ్స్ అంటే ఇప్పుడు గుర్తొచ్చిందనా, హెచ్ఆర్ఏ సబ్మిట్ చేద్దాం అనుకున్నానా, కానీ మా ఓనర్ గారు పాన్ కార్డ్ ఇస్తలేడు. సరే కనీసం ఆ 80C 80D కానీ అలాంటివి ఏమైనా సబ్మిట్ చేసావా? 80C 80D అన్నా, నాకు 60 ml 90 ml తప్ప 80Cలు డీలు తెలియదన్నా. రే చంపుతా. కనీసం నీ పేరు మీద ఏమైనా మెడికల్ ఇన్సూరెన్స్లు కానీ లేకపోతే ఏమైనా లోన్లు ఉన్నాయా? లోన్లు అంటే మహాలక్ష్మి ఫైనాన్స్లో ఉంగరం తాకట్టు పెట్టినా, అదొకటే. రే యూజ్లెస్ ఫెలో, ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలీదు, ఎలా కట్ చేస్తారో తెలీదు, జాబ్ మాత్రం చేసేస్తున్నావు. కొన్ని వర్క్లో ఏమన్నా ఉద్ధరిస్తున్నావు అంటే అది లేదు. పోయి ఆ హెచ్ఆర్ని అడిగి సావు. లాస్ట్ 2 monthsకి మళ్ళీ పోర్టల్ ఓపెన్ అవుద్ది, అప్పుడు మళ్ళీ సబ్మిట్ చేసుకోవచ్చు. అప్పుడు చూద్దాం ఎంత కట్ అవుద్దో ఏంటో. యూజ్లెస్ ఫెలో, ఎలా నాన్సెన్స్ పని చేసుకోండి. ఓకే నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.